హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రివ్యూ చూసారు కదా, అది అయితే ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఫాంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ఎలా ఓపెన్ చేస్తున్నాను అలా ఓపెన్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళండి. తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్తుంది. ఇందులో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, లేదా ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి బ్రిజెండ్ అని సెర్చ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ని అయితే సెర్చ్ చేయండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇలాగ ఇంపోర్ట్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత మీరు 4 ఫొటోస్ని అయితే ఈ విధంగా చేసుకోండి. ఈ షేప్లో 16:9లో ఆ పిక్స్ అయితే యాడ్ చేయండి. 4 ఇలా యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది యాడ్ చేసిన మిర్రర్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసి ఆ పిక్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 4 పిక్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చేసిన తర్వాత సేవ్ అయితే చేసుకోండి. అలా సేవ్ చేసుకోండి. తర్వాత నేను ఇచ్చిన మీ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ఇంపోర్ట్ చేసిన ప్రాజెక్ట్లో కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఒక 18.5 సెకండ్స్ దగ్గర రండి. వచ్చిందా కెమెరా ఉంటుంది ఇక్కడ. ఓ పిక్ అయితే యాడ్ చేసుకోండి. మీరు చేసుకున్న పిక్స్ ఉంటాయి కదా, ఇలా కరెక్ట్గా కెమెరా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఎక్స్పెండ్ చేసుకోండి. ఇలా కెమెరా కిందకి అయితే తీసి తెచ్చుకోండి. ఇలాగా ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే 2 పిక్స్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని కెమెరా కింద తీసుకురండి. ఇక్కడైతే ఒక డిలీటెడ్ ఫోటో ఒకటి ఇచ్చాను ఫ్రెండ్స్, డిలీట్ అయిపోయింది. అదైతే కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటోని అయితే లాంగ్ ప్రెస్ చేసి అలాగే అక్కడ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి 4 అంటే ఆ 4ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. కెమెరా ఆప్షన్ పక్కన ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో పేస్ట్ స్టైల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ను ఆఫ్ చేసుకోండి. లాస్ట్ టైమింగ్ది పేస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. పిక్ అయితే సెట్ అవ్వకపోతే కొంచెం ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి, జూమ్ చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, అలా 4 యాడ్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక కెమెరా కింద ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.